తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు, స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది, జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే, గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమతుల్యంతో సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకు ముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ ని బుర్రలో వేసుకోండి, పాజిటివ్స్ ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోష పెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకళ్ళని సంతోష పెట్టాలా. అన్బ్యాలెన్స్డ్ గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, అది కూడా చూసుకోండి. అదృష్ట సంఖ్య అని చెప్తే, ఈ నెల తెలుపు మరియు గులాబీ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా. ఈ నెల అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. ఏదైనా నిర్ణయాలు, డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది. ఇక శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి, తల్లిన వస్తువులు దానం ఇవ్వండి, అనవసరపు వాదనలను తగ్గించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉంటుంది.